హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న రియల్మీ 11X 11 అలాగే రియల్మీ ఎయిర్పాడ్స్ 5 Pro ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ నిన్న మన ఛానల్లో రియల్మీ 11X ఎయిర్పాడ్స్ ప్రోకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ అయితే చూడగలరు. సో ఈరోజు మనం రియల్మీ 11 5G సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. యాక్చువల్గా రియల్మీ 11X కానీ రియల్మీ 11 కానీ చూడడానికి సేమ్ ఒకే మాదిరిగా అయితే ఉంటాయి. రియల్మీ 11Xతో కంపేర్ చేస్తే మనకి ఇంకా అప్గ్రేడ్ ఫీచర్స్ అయితే మనకి రియల్మీ 11 5Gలో అయితే చూడడానికి ఉంటుంది. అవి ఏంటనేది కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాము. సో ముందుగా మనం బాక్స్ చూస్తే సో ఎప్పుడు రియల్మీ తీసుకొచ్చినట్టుగానే బాక్స్ ఉంటుంది. సో రియల్మీ 11 అని చెప్పి అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కలర్ వచ్చేసరికి గ్లోరీ గోల్డ్ అని చెప్పేసి అయితే రాస్తుంది. ఇది 8GB 256GB వేరియంట్ నా దగ్గర ఉన్నది. ఇక మనం బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇందులో మనకి ఎప్పుడు వీళ్ళు ఇచ్చే ఒక స్విమ్ టూల్ ఉంటుంది, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్, తర్వాత ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కేస్ని అయితే ఇచ్చారనమాట. రియల్మీ 11Xలో గ్రే కలర్ కవర్ అయితే ఇచ్చారు, బట్ దీంట్లో వచ్చేసరికి కంప్లీట్ ట్రాన్స్పరెంట్ టీపీయూ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత మీకు మొబైల్ ఫోనే ఉంటుంది. సో మొబైల్ ఫోన్ మనం ఇన్ హ్యాండ్ ఫీలింగ్ కానీ మొబైల్ ఫోన్ పట్టుకోగానే ఫస్ట్ మనకి రియల్మీ 11X గుర్తు వస్తుంది అనమాట. సేమ్ అదే మాదిరిగా అయితే మనకి డిజైన్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఈ మొబైల్ని మనకి లాస్ట్ మంతే అదర్ కంట్రీలో లాంచ్ చేశారు, మలేషియాలోనూ చైనాలోనూ లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. ఇక బాక్స్లో మనకి 80 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా మొబైల్ మీకు 67 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ ఒకసారికి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 80 వాట్ని అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు రిటైలర్ బాక్స్ అంటే మీరు కొంటే 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో రావచ్చు అనమాట. ఇక అలాగే ఒక టైప్ సి కేబుల్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇక మొబైల్ ఫోన్ కనుక చూస్తే సో దీన్ని వీళ్ళు గ్లోరీ గోల్డ్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే మనకి రియల్మీ 11Xలో ఏ రకంగా అయితే ఎస్ కర్వ్డ్ గ్రేడియంట్ ఉందో సో అదే ఎస్ కర్వ్డ్ గ్రేడియంట్ అయితే ఇందులో కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంటుంది. ఎస్ అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇదైతే భలే ఉందన్నమాట చూడడానికి. సో బ్యాక్ సైడ్ ఇదంతా మనకి గ్లాస్ బాడీ లాగా కనిపిస్తుంది, కానీ గ్లాస్ బాడీ కాదు, ఇది మనకి ప్లాస్టికే. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది, అలాగే అక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా అని చెప్పి అయితే రాసి ఉంటుంది అనమాట. అక్కడ మీకు ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఈ కెమెరా ప్లాట్ఫామ్ రియల్మీ 11Xతో కంపేర్ చేస్తే ఇది బంప్ అనేది 2 స్టెప్స్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇది మనకి వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడడానికి కెమెరా లెన్స్ ఉంటాయి చూసారా, సో ఆ టైప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ ఫ్రేమే, కాకపోతే ఫ్లాట్గా అయితే వస్తుంది. చూడడానికి స్టైన్లెస్ స్టీల్ ఫ్రేమ్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. రైట్ సైడ్ పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ స్లాట్ ఉంటుంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, అంటే డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ని అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇంకో బాటమ్ సైడ్ మీకు మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక బ్యాక్ కేస్ మీకు ట్రాన్స్పరెంట్ కేస్ వస్తుంది కదా, సో ఇది బ్యాక్ కేస్ వేస్తే మీకు లుక్ అయితే ఏం పాడవదు. సో ఇదే బ్యాక్ కేస్ని వేసి మీరు ఆరామ్సే వాడుకోవచ్చు అనమాట చక్కగా. అంటే బ్యాక్ కేస్ కోసం మళ్ళీ మనం మార్కెట్లో ఎత్తుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక మొబైల్ థిక్నెస్ చూస్తే 11Xతో కంపేర్ చేస్తే కొద్దిగా థిక్నెస్ ఉంటుంది. 8.1 mm థిక్నెస్తో వస్తుంది. స్లిమ్గానే ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీలింగ్ కూడా బాగానే ఉంటుంది. వెయిట్ కూడా మీకు సేమ్ వెయిటే ఉంటుంది అనమాట. 190 గ్రామ్స్ దగ్గర దీని వెయిట్ అయితే ఉంటుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఆండ్రాయిడ్ 13తో రియల్మీ UI 4.0తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇందులో మీకు కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. బట్ ఒకసారికి మీరు కాల్ రికార్డ్ చేశారంటే అవతల వాళ్ళకైతే తెలిసిపోతుంది అనమాట. అలాగే బ్లోడ్వేర్ అయితే ఉంటుంది. వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక డిస్ప్లే చూస్తే మీకు సేమ్ డిస్ప్లేని ఇందులో కూడా ఉంటుందన్నమాట. రియల్మీ 11Xలో ఏ డిస్ప్లే అయితే వాడారో ఏ స్పెసిఫికేషన్తో అదే డిస్ప్లే అయితే ఇందులో కూడా చూడడానికి ఉంటుంది. సో ఈ డిస్ప్లే మీకు ఫ్లాట్గా అయితే వస్తుంది. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి ఓకే, చిన్న బెజల్స్ ఉంటాయి. కొంచెం చిన్న వచ్చేసరికి కొంచెం పెద్దగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ మనకి డిస్ప్లే అయితే చూడడానికి బాగానే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే మీకు 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి 240 Hz వరకు మనకు టచ్ శాంపుల్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 6 స్టేజెస్లో మీకు డైనమిక్ రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే 45 Hz, 48 Hz, 50 Hz, అలాగే 60 Hz, 90 Hz, 120 Hz ఈ విధంగా మీకు సందర్భాన్ని బట్టి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ అయితే పెరుగుతుందన్నమాట. అంటే అవసరం లేని చోట మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో పని అయితే ఉండదు. హై బ్రైట్నెస్ నిట్స్ 680 నిట్స్ అయితే ఉంటాయి. గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మీకు పాండా గ్లాస్తో అయితే వస్తుంది. ఇక వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి ఎల్సీడీ డిస్ప్లే, ఆమ్లోడ్ కాదు, అయినప్పటికీ మీకు బాగానే ఉంటుందన్నమాట. ఇక స్పీకర్ చూస్తే ఇది మీకు సింగిల్ స్పీకర్తో వస్తుంది, అంటే మోనో స్పీకర్తో వస్తుంది. బాటమ్ సైడ్ స్పీకర్ అయితే ఉంటుందన్నమాట. స్పీకర్ లౌడ్నెస్ ఓకే, మీకు డీసెంట్ లౌడ్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఎటువంటి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఇందులో ఏమి ఉండదు. 3.5 ఆడియో పోర్ట్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఉంటే
చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అంటే గేమ్స్ ఆడేటప్పుడు లో లేటెన్సీ కావాలనుకుంటే సో చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక సెన్సార్స్ చూస్తే టోటల్ సెన్సార్స్ మనకి 21 సెన్సార్స్ అయితే ఉంటాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సో ఏవి స్కిప్ అయితే చేయలేదు. ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంటుంది, అలాగే స్పీడ్ గా కూడా అన్లాక్ అవుతుంది. ఫేస్ అన్లాక్ కూడా మీకు యాక్యురసీ అలాగే స్పీడ్ కూడా బాగానే ఉంది. ఇక ర్యామ్ టైప్ వచ్చేసరికి ఇందులో మీకు LPDDR4X ర్యామ్ టైప్ ఉంటే స్టోరేజ్ టైప్ UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అప్ టు 8GB వరకు వర్చువల్ ర్యామ్ అయితే అందిస్తున్నారు. ఇక ప్రాసెసర్ చూస్తే మీడియాటెక్ డెమెన్సిటీ 6100 ప్లస్ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సేమ్ ప్రాసెసర్ తోనే మనకి Realme 11X కూడా అయితే వచ్చింది. సో ఈ రెండు మొదటి మొబైల్స్ అని చెప్పొచ్చు ఈ ప్రాసెసర్ తో ఇండియాలో తీసుకొచ్చిన మొబైల్స్. ఈ ప్రాసెసర్ నేను Antutu స్కోర్ కూడా అయితే తీసాను. ఇక్కడ 4,31,000 స్కోర్ అయితే చేసింది. అంటే ఈ స్కోర్ మీకు దగ్గర మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉంది కదా, దానికి దగ్గరికి అయితే వెళ్తుంది. ప్రాసెసర్ మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే పర్వాలేదు, మీకు గేమ్స్ అయితే బాగానే ఆడగలరు. నేను ఇందులో కాల్ ఆఫ్ డ్యూటీ ఆడి చూశాను. ఇక్కడ మీరు మీడియం గ్రాఫిక్స్ లో హై ఫ్రేమ్స్ లో గేమ్ అయితే ఆడగలరు. సో అలా అని చెప్పి ఇది గేమింగ్ మొబైల్ అంటే కాదు. అంటే మీరు మొబైల్ తీసుకుంటే ఇందులో గేమ్స్ కూడా ఆడొచ్చు, కానీ ప్రత్యేకించి గేమింగ్ కోసం తీసుకునే మొబైల్ అయితే కాదు. ఎందుకంటే ఇందులో మీకు ఎటువంటి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అలాగే గేమింగ్ కావాల్సిన కొన్ని ఫీచర్స్ అయితే ఇవ్వలేదు. కాకపోతే ఇందులో గేమింగ్ సంబంధించి ఈ గేమ్ నెట్వర్క్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్లోని కెమెరాస్ చూస్తే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ అపాచర్ 1.8 తో వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4 తో వస్తుంది. ఇది డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అపాచర్ 2.5 తో అయితే వస్తుంది. సో మెయిన్లీ చూసుకుంటే 11Xకి అలాగే ఈ 11కి డిఫరెన్స్ ఇదే అనమాట. అందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటే ఇందులో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక కెమెరా ఫీచర్స్ ఆల్మోస్ట్ మీకు 11లో ఉండే అవే ఫీచర్స్ ఉంటాయి. అంటే ఇందులో కూడా ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080p ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. 4K క్యాపబిలిటీ మరి ఈ ప్రాసెసర్కి లేదో లేకపోతే వీళ్ళు మరి కావాలని ఇవ్వలేదో తెలియదు, కానీ మీకు 4K వీడియో రికార్డింగ్ ఫీచర్ని అయితే వీళ్ళు బ్యాక్ కెమెరాకి అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా ఈ మొబైల్లో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే ఫొటోస్లో 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. సేమ్ మనకి 11Xలో కూడా ఇవే ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ మీకు ఏంటంటే కెమెరా మెగాపిక్సెల్ అయితే పెరుగుతుంది. ఇక అలాగే కెమెరాలో మిగిలిన ఫీచర్స్ అన్నీ మీకు రియల్మీ ఇచ్చే అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక కెమెరా క్వాలిటీ వచ్చేసరికి మీకు పర్వాలేదు, డీసెంట్ కెమెరా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. GPS సపోర్ట్ అయితే ఉంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఇవ్వలేదు, మరి ఎందుకు ఇవ్వలేదు తెలియదు. 11Xలోనూ ఇవ్వలేదు, 11లోనూ కూడా మీకు వైఫై కాలింగ్ ఫీచర్ ఇవ్వలేదు. NFC సపోర్ట్ అయితే లేదు. అలాగే FM రేడియో కూడా అయితే లేదు. ఇక ఇందులో కూడా మీకు స్మార్ట్ 5G ఫీచర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5G వాడేటప్పుడు సిగ్నల్ ఇంకా తక్కువగా వస్తుంది, డేటా స్లోగా ఉంది అనుకుంటే వెంటనే 4Gకి అయితే షిఫ్ట్ అయిపోతుంది. అంటే ఏ నెట్వర్క్ 4G స్పీడ్గా ఉంటే 4Gలోకి షిఫ్ట్ అయిపోతుంది. అది అక్కడ 5G ఎక్కువగా సిగ్నల్ ఉండి 5G స్పీడ్గా ఉంటే 5Gకి షిఫ్ట్ అయిపోతుంది. ఇక బ్యాటరీ చూస్తే ఇందులో కూడా మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. కాకపోతే 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అదే మీరు 11X చూస్తే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది ఒకటి మీకు ప్లస్ అని చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే 11Xకి 11కి ఏంటి డిఫరెన్స్ అంటే ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా సో అప్గ్రేడ్ అయితే తీసుకొచ్చారు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ లో కూడా మీకు ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. ఇంకా మిగిలిన అన్ని మీకు ఆల్మోస్ట్ అన్ని మీకు సేమ్ స్పెసిఫికేషన్స్ అండ్ సేమ్ డిజైన్ తోనే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ మొబైల్ ప్రైస్ మీకు 11X తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఎవరైతే ఇంకా 11X తో కంపేర్ చేస్తే ఫాస్ట్ గా ఛార్జింగ్ అవ్వాలనుకుంటుంటారో, అలాగే దాంతో కంపేర్ చేస్తే ఇంకా కెమెరా అనేది ఎక్కువ మెగాపిక్సెల్ తో కావాలనుకుంటారో సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. లేదు మాకు రెండు పర్వాలేదు అనుకుంటే ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లో మీకు 11X అయితే దొరుకుతుంది. సో ఆ విధంగా వీళ్ళు ప్లాన్ గీసి సో ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. సో మీరు ఏ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారు, ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అనేది నాకు కింద కామెంట్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో ద్వారా రియల్మీ 11 5G మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.